భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఒక ఆలయ పునర్నిర్మాణం ఏకంగా దేశ ప్రధాని రాష్ట్రపతి మధ్య పెద్ద సైద్ధాంతిక పోరాటానికి కారణమవుతుందని ఎవరూ అనుకుని ఉండరు. అవును, ఇది సోమనాథ ఆలయం వెనుకున్న చాలా ఆసక్తికరమైన కాని చాలామందికి తెలియని కథ. అంతా మొదలైంది జునాగఢ్ విలీనంతో. అప్పుడు మన హోంమంత్రి సర్దార్ పటేల్ సోమనాథ్ ఆలయాన్ని మళ్లీ కడదామని ఒక ప్రతిజ్ఞ చేశారు. ఇది కేవలం ఒక మాట కాదు, శతాబ్దాల గాయాలను మాన్పడానికి తీసుకున్న ఒక చారిత్రక సంకల్పం. అంటే కేవలం ఒక శిథిలమైన కట్టడాన్ని బాగుచేయడం కాదు, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించాలనే ఒక బలమైన ఆకాంక్షనమాట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. దేశం మొత్తం స్వాగతించిన ఈ ప్రాజెక్టు గవర్నమెంట్లోనే అది టాప్ లెవెల్లో ఒక పెద్ద వివాదానికి ఎలా దారితీసింది? తెరవెనక ఏం జరిగిందసలు? సరే, ముందుగా ఈ పునర్నిర్మాణ ప్రతిజ్ఞ వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తులెవరో, వాళ్ల లక్ష్యమేంటి చూద్దాం. ఈ గొప్ప పనికి ముందుండి నడిపించింది సర్దార్ పటేల్, కెఎం మున్షి, ఇంకా జామ్ సాహెబ్. వాళ్లొక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు: ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ కాదు, ఇది పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో, వాళ్ల విరాళాలతోనే జరగాలి అని. అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకుంటున్న టైంలో ఈ ప్రతిపాదనకు ఒక ఊహించని అడ్డంకి ఎదురైంది. అది కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నుంచే. నెహ్రూగారి అభ్యంతరం కేవలం ఆ గుడి కట్టడం మీద కాదు, దాని వెనకున్న ఒక ఆలోచన మీద, ఒక సిద్ధాంతం మీద. ఆయన దృష్టిలో ఈ ప్రాజెక్ట్ ఒక రకమైన హిందూ రివైవలిజం, అంటే హిందూ పునరుజ్జీవనవాదం అన్నమాట. ఆధునిక భారతదేశం ఎలా ఉండాలి అనే చర్చలో ఈ ఒక్క పదం చాలా కీలకమైన అస్త్రంగా మారింది. నెహ్రూ ఆందోళనలో చాలా కోణాలున్నాయి. ఒకటి, దేశ లౌకిక ప్రతిష్ట ప్రపంచం ముందు దెబ్బతింటుందేమోనని భయం. ఇంకోవైపు, ఇలాంటి పనులు మతతత్వానికి ఆజ్యం పోస్తాయనే ఆందోళన. అసలు పేదరికంతో పోరాడుతున్న దేశంలో ప్రభుత్వం ఒక గుడి నిర్మాణానికి సపోర్టివ్వడం ఎంతవరకు కరెక్ట్? మతానికి ప్రభుత్వానికి మధ్య ఆ గీత ఎక్కడ గీయాలి? ఇవే ఆయనను ఆలోచింపజేసిన ప్రశ్నలు. ఈ సిద్ధాంతాల గొడవ కేవలం మాటలతోనే ఆగిపోలేదు. దీనికి సంబంధించిన కీలకమైన ఆధారాలు మనకు ఆనాటి నాయకులు రాసుకున్న ఉత్తరాల్లో దొరికే. ఆశ్చర్యంగా ఈ వివాదం మన దేశ సరిహద్దులు దాటింది. కమ్యూనిస్ట్ చైనాలో ఉన్న మన రాయబారి కెఎం పణిక్కర్ రాసిన ఒకే ఒక్క లేఖతో ఈ చర్చ మొత్తం ఊహించని మలుపు తీసుకుంది. పణిక్కర్ ఆందోళన కేవలం మట్టి, నీళ్ల గురించి మాత్రమే కాదు. అసలు విషయమేంటంటే, ఒకవైపు మతాన్ని పూర్తిగా వ్యతిరేకించే కమ్యూనిస్ట్ చైనా, మరోవైపు భారత ప్రభుత్వం ఒక గుడి ప్రతిష్టాపనకు సహకరించడం. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా అంతర్జాతీయంగా మన దేశ లౌకిక ప్రతిష్టను ఎలా దెబ్బతీస్తుందనేదే ఆయన లేవనెత్తిన అసలైన భౌగోళిక రాజకీయ ప్రశ్న. పణిక్కర్ లేవనెత్తిన ఆందోళనలతో నెహ్రూ పూర్తిగా ఏకీభవించారు. ఏప్రిల్ 17, 1951న ఆయన రాసిన జవాబు ఈ వివాదంపై ఆయన వైఖరిని, ఆయన తీసుకుంటున్న చర్యల్ని ఎలాంటి దాపరికం లేకుండా బయటపెట్టింది. నెహ్రూ పణిక్కర్కు రాసిన ఈ మాటలు చూడండి. ఆయన కేవలం ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడమే కాదు, ఏకంగా దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నానని స్వయంగా ఒప్పుకున్నారు. కాని నెహ్రూ వాదనకు ఎదురుగా మరో బలమైన గొంతు వినిపించింది. మంత్రి కెఎం మున్షి నాయకత్వంలో ఈ వివాదం చివరికి రాష్ట్రపతి తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయంతో క్లైమాక్స్కి చేరింది. ఇక్కడే మనకు లౌకికవాదంపై రెండు వేరువేరు అభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తాయి. నెహ్రూకు లౌకికవాదమంటే ప్రభుత్వం మతానికి దూరంగా ఉండటం. కాని మున్షీ దృష్టిలో లౌకికవాదమంటే అన్ని మతాల సాంస్కృతిక స్వేచ్ఛను కాపాడటం. ఇది కేవలం ఒక గుడి గురించిన వాదన కాదు, భారతదేశపు ఆత్మకోసం జరిగిన పోరాటం. కెఎం మున్షి చాలా గట్టిగా స్పందించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, సోమనాథ్ పునర్నిర్మాణం అనేది ఒక కట్టడం కాదు, అది ప్రజల విశ్వాసం, సాంస్కృతిక స్వేచ్ఛ, ఇంకా దేశం తనకి తానిచ్చుకున్న ఒక వాగ్దానానికి గుర్తు. తన వైఖరిని చెప్పడమే కాదు, నెహ్రూ ఈ వేడుకను ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. రాష్ట్రపతికి నేరుగా సలహా ఇచ్చారు, క్యాబినెట్లో మంత్రులతో వాదించారు. చివరికి తన తీవ్ర ఆందోళనను తెలియజేస్తూ ఒక లేఖ కూడా రాశారు. చివరికి ఈ రాజకీయ ఘర్షణ ముగింపు దశకు వచ్చేసింది. ప్రధానమంత్రి నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా సరే రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆ వేడుకకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. సరే, రాష్ట్రపతి అయితే నిర్ణయం తీసుకున్నారు. కాని కథ అక్కడితో అయిపోలేదు.
ఆ ప్రాణప్రతిష్ఠ రోజున ఏం జరిగింది? ఈ చర్చ మనకు ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చింది? ఆ చివరి రోజుల్లో చాలా నాటకీయమైన పరిణామాలు జరిగాయి. ఒకవైపు ఈ కార్యక్రమానికి మీడియాలో ప్రచారం తగ్గించమనే ఆదేశాలు, మరోవైపు క్యాబినెట్లో తీవ్రమైన వాదనలు. చివరికి రాష్ట్రపతి వెళ్ళినప్పటికీ ఆల్ ఇండియా రేడియో లాంటి ప్రభుత్వ మీడియా ఈ వార్తను దాదాపుగా ప్రసారం చెయ్యనేలేదు. ఇంతకీ నెహ్రూ వ్యతిరేకతకు అసలు కారణమైన ఈ పునరుజ్జీవనవాదం అంటే ఏంటి? ఆయన దృష్టిలో ఇది గతాన్ని మళ్లీ బ్రతికించే ప్రయత్నం. ఆధునిక శాస్త్రీయ దృక్పథంతో నిర్మించాలనుకుంటున్న లౌకిక భారతదేశానికి ఇదొక ప్రమాదకరమైన అడ్డంకి అని ఆయన భావించారు. ఈ సంఘటన జరిగి 70 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఆనాటి చర్చ ఇప్పటికీ సజీవంగానే ఉంది. లౌకికవాదం, సాంస్కృతిక వారసత్వం, ప్రభుత్వ పాత్ర 1950లలో మొదలైన ఈ ప్రశ్నలు నేటి ఆధునిక భారతదేశంలో ఇంకా ఎంత బలంగా వినిపిస్తున్నాయి? ఈ చర్చకు అసలు ముగింపు అనేది ఉందా, లేక ఇది ఇలా నిరంతరం కొనసాగే ఒక ప్రయాణమా?